హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైంబో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పెసరట్టు అండి. అలా చేద్దాం వచ్చేసేయండి. దీనికోసం నేను ముందు రోజు రాత్రి పెసలు నానబెట్టుకుంటున్నానండి. నేను ఒక గ్లాస్ పెసలతో పాటు ఒక గుప్పుడు బియ్యం, అలాగే కొన్ని బద్దల పచ్చెనపప్పు వేసుకోండి. ఇలా పెట్టుకుని నానబెట్టుకుంటే మనకి చాలా బాగుంటుందండి టేస్ట్. నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. అలాగే దీంట్లో 4 వెల్లుల్లిపాయ రెమ్మలు, 1 ఇంచు అల్లం ముక్క పొట్టు తీసి వేసుకున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇది బాగా మిక్సీ పట్టుకుందామండి. మనకి దోశ బ్యాటర్లా రావాలి. దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఉండాలండి మన బ్యాటర్. మరీ లూజ్గా ఉండకూడదు, అలాగే మరీ టైట్గా ఉండకూడదు. బాగా చిక్కగా ఉంటే పిండి అట్టు దరసరగా వస్తుందండి. సమానంగా కలుపుకోండి. నేను చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఉండాలి, గరుటు జారులాగా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్కి నేను ఆనియన్ రాస్తున్నాను. ఆనియన్ రాయడం వలన అట్టు అంటుకోకుండా ఉంటుందండి. మీరు ఏ పెనం మీద అట్టు వేసుకున్నా సరే ఆ పెనం మీద కొంచెం ఆనియన్ కట్ చేసి దాని మీద రాయండి. అట్టు చాలా తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఆనియన్తో ఒకసారి అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను నేను. ఈ విధంగా చేసి చూడండి, మీకు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను చూపిస్తున్నాను చూసారు స్క్రీన్ రికార్డింగ్లో. ఈ విధంగా వీడియో కింద లైక్ చేయండి, పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. పెనం బాగా వేడెక్కిందండి, చూసుకున్నాను కదా. అప్పుడు మనం తీసుకున్న పెసరపిండి వేసుకుందామండి. స్లోగా సెంటర్ నుంచి రౌండ్ చేసుకుంటూ రండి. అప్పుడు దోశ మనకి బాగా వస్తుంది, విరగదప్పుడు దోశ కూడా. చూస్తున్నాం కదండి, ఈ విధంగా దోశ వేసుకున్నాను. కొంచెం కాలాలండి మనకి, మామూలు దోశ కంటే కూడా పెసరట్టు కొంచెం కాలాలి. పైన కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. అలాగే నేను సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిరపకాయ కలిపి వేసుకుంటున్నానండి. కొంచెం అట్లకట్టుతో అలా అద్దుకోండి, అప్పుడైతే పిండికి అంటుకుని ఉంటుందండి. స్లోగా ఎడ్జెస్ నుంచి టర్న్ చేసుకుంటూ అట్టుని తిప్పుకోవాలండి. చూస్తున్నారు కదా, చక్కగా మాడకుండా బాగా వచ్చింది. ఇలా దూరగా వెనక ముందు వేయించుకోవడమేనండి. మనకి పెసరట్టు రెడీ అయిపోయింది. నేను మరలా ఇంకొక పెసరట్టు వేసి చూపిస్తున్నానండి. చూడండి, పిండి వేసుకుంటున్నాను. అలాగా స్లోగా తిప్పుకొని దోశలా చేసుకోవాలి. దానిపైన కట్ చేసిన ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పెసరట్టు అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వాచ్ చేయండి. నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కాల్చుకోండి చక్కగా. అంతే, మన పెసరట్టు రెడీ అయిపోయినట్టేనండి. ఈ విధంగా మనం ఎన్ని పెసరట్లను రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.